అందరికీ పరాభనామ ఉగాది శుభాకాంక్షలు అని ఈ టైంలో చెప్తున్నాను అనుకోమాకండి. ఉగాది కూడా వెళ్ళిపోతున్న టైంలో పొద్దునుంచి మీరు అందరూ బిజీగా ఉంటారు, గుళ్ళకి వెళ్తారు, టెంపుల్స్కి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇవాళంతా వంటల డ్యూటీ, బోళ్ళు పనులు ఉంటాయి, అవునా? మరి అలాంటప్పుడు వీడియోలు చేసుకుంటూ కూర్చుంటే మీ అందరూ డిస్టర్బ్ అవుతారు. మళ్ళీ ఏం పెట్టిందిరా బాబు వీడియో అని, అవునా? నేను మొన్న ఒక షార్ట్ పెట్టాను, ఏ కలర్లో చీర కట్టుకుందాం అందరము అని. అందరూ తల కలర్ చెప్పారు. ఎక్కువ మంది ఎల్లో చెప్పారు. ఎల్లో రెడ్ కాంబినేషన్లో కట్టుకున్నాను. ఒకళ్ళు అన్నారు, గిరిజ గారు ఎప్పుడు పట్టు చీరలలో చూడలేదు, ఎప్పుడు కాటన్ చీర కట్టుకుని ఏది కట్టుకున్నా మీరు చాలా అందంగా కనిపిస్తారు, మీ మనసు మంచిది అని. అంటే వాళ్ళు పొగిడారని మీకు వీడియోలో చెప్పటం కాదు. అంటే మనము ఎలా కనిపిస్తాము అనే దానికంటే కూడా మనుషులకి వ్యక్తిత్వం ముఖ్యం. మనుషులకి మనము రోజు పట్టు చీరలు కట్టుకుని వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు, రోజు నగలు బాగా పెట్టుకుని వీడియోలు చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోతే మనం షాపింగ్కి వెళ్ళొచ్చి బాగా చూపించేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉన్న చోట నేను ఏదో సింపుల్గా ఒక 1000 రూపీస్లో ఉన్న శారీస్ కట్టుకుని వీడియోలు చేస్తుంటే ఇక్కడ దాకా మన ఫాలోవర్స్ ఉన్నారంటే గ్రేటే కదండి. అది అందుకని ఒక మేడం అన్నారు, మేడం మరి అందరూ తలో కలర్ చెప్తే మీరు ఎలా కట్టుకుంటారు అండి అని. ఏ కలర్ చెప్పినా సరే వాళ్ళు ఖచ్చితంగా కట్టుకునేదని. ఒకళ్ళు గ్రీన్ అన్నారు, రెడీగా ఉంది అంటే మీకేమైనా చీరల షాప్ ఉందా అని అడగమాకండి. ఆ మాట వచ్చినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుందండి. నాకు ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నేను షాపింగ్ నేను పంపించినప్పుడు ఒక 15 డ్రెస్సులు, ఒక 10 చీరలు అలా. అంతకుముందు సిల్వర్ ఐటమ్స్ అంటే 2000, 3000కి కుంకుమ బరణలు, వెండి గిన్నెలు అలా వచ్చాయి కదండి. అన్నీ ఇంట్లో పెట్టి ఒక 10,000 రూపాయల సామాన్లు ఇంట్లో పెట్టేదాన్ని. అంటే ఈ టాపిక్లోకి మళ్ళీ ఇంకో టాపిక్లోకి వెళ్తున్నాను. కాసేపు సరదాగా ఏం చేస్తాం, ఉగాది పూట కూడా ఎప్పుడు సోది కబుర్లే కదా మనం చెప్పుకునేది రోజు. ఇవాళ కొంచెం డిఫరెంట్గా చెప్తాను మీకు. అయితే మీరు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి, అయితే ఒక దగ్గర వాళ్ళు వచ్చారనమాట. దీంట్లో నీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో, నీకు ఏది నచ్చితే ఆ కలర్లు తీసుకో. ఎవరైనా వచ్చినా సరే వాళ్ళని చీరలు సెలెక్ట్ చేసుకోమనేదాన్ని. మీకు నచ్చిన చీరలు షాప్కి ఫోన్ చేయగానే వాళ్ళు బట్టలు పంపించేవాళ్ళు, సెలెక్ట్ చేసుకోమని చెప్పేదాన్ని. నీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకో అంటే, ఏంటి నువ్వు డ్రెస్సుల షాప్ పెట్టావా ఏంటి అని అంటే, అది తప్పు విషయం కాదు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పుడు మన రామోజీ గారి కోడలు, వాళ్ళకి కళాంజలి షోరూమ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బట్టల షాప్స్ ఉన్నారు. వీళ్ళందరూ తీసేసేవాళ్ళని నేను మాట్లాడలా. ఒక మనిషికి మనం ఇచ్చే ఇంపార్టెంట్ని తీసి పారేసేటట్టుగా మాట్లాడితే అది కొంచెం ఎక్కడో పెయిన్ బస్సుమని తగులుతుంది. అందులో మంది ధనుసు రాసి ఏమో నేను వేయటం తప్ప బాణాలు ఎవడన్నా వేస్తే అది ముక్కలైపోవాల్సింది తప్ప మనకు తగలకూడదనేటట్టు ఉండేదని. అది అప్పుడు చెప్పా, నిజం, ఎప్పుడు మా ఇంట్లో బట్టల షాపే ఉంటుంది. ఎవరు వచ్చినా లేకపోతే ఎవరికి పెళ్ళిళ్ళన్నా ఎవరన్నా ఫంక్షన్లన్నా ధనామని చీరలు ఇచ్చేయడం, చీరలు పెట్టడం అలాంటిది ఉంటుంది. నేను అప్పటికప్పుడు వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి షాపింగ్కి వెళ్ళటం ఇవన్నీ నా వల్ల కాదు కాబట్టి అలా తెప్పించాను అని చెప్పా ఒక చిరునవ్వుతో. ఏమంటారు మీరు? అలాగే నిన్న ఒక మేడం అన్నారు, గిరిజ గారు అందరు తలో కలర్ చెప్తే అప్పుడు మీరు ఏం చేస్తారండి అని. ఏ కలర్ చెప్పినా రెడీగా కుట్టించేసుకుని అట్టు పెట్టుకున్నాను. చెప్పాను కదా నిన్న అత్యుత్సాహంతో బ్లౌజ్కి డిజైన్ చేశారని. దగ్గర దగ్గర 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ బ్లౌజ్కి వాళ్ళు డిజైన్ పెట్టారు. చెప్పాను, నేను అసలు వేసుకోనండి, మీరు ఎందుకు పెట్టారు ఇట్లాగానే. అదేంటి మేడం, చీరకు అందం రావాలంటే బ్లౌజ్ బాగుంటేనే కదా అన్నారు. చాలామంది ఎల్లో కట్టుకోండి మేడం అన్నారు, అందుకని ఎల్లో కట్టేసుకున్నాను. అది పరిస్థితులు. కొన్ని తెలియని బంధాలు ఏర్పడుతూ ఉంటాయండి. అవి ఎలా ఉండాలి అంటే మనకి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. చాలా మనము మనశ్శాంతిగా ఒక వీడియో చేసినా, ఒక వీడియో పెట్టినా అవతల వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది కలిగించకూడదు, మన కుటుంబాల్లో కూడా ఆ వీడియోలు ఇబ్బందికరంగా ఉండకూడదని నా అభిప్రాయం. మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి పక్కకి వెళ్ళిపోవాలి, అంతే కదా. ఈ సోషల్ మీడియా అంటేనే చాలా భయానకమైన ప్రదేశము అంట నేను. సినీ ఫీల్డ్ కంటే కూడా చాలా పెద్ద డేంజరస్ సోషల్ మీడియా. అలాంటి దాంట్లోకి వచ్చాము అంటే మనము మన లిమిట్స్లో మనం ఉండి, మనం కావాల్సింది మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పి సైలెంట్గా వెళ్ళిపోవాలి, అవునా? అది పరిస్థితి. పండగ పూట మీరందరూ ఎంత కష్టపడ్డారో నాకు
వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వయసు, ఓపికలు అందరివి అయిపోతున్నాయి. ఇన్ని రకాల పిండి వంటలు చేయాలి, ఇన్ని రకాల బంధువులొచ్చినా, ఎవరొచ్చినా, ఏం చేసినా అందరితోనూ సర్దుకుపోగలిగి, అందరితో మాట్లాడగలిగేది ఒక లేడీస్ ఒక్కళ్ళే అంట నేను. ఏమంటారు మీరు? అంతే కదండీ! ఎంతో కష్టపడి వంటలు రెడీ చేసి, మళ్ళీ ఎంతో ఆప్యాయంగా వడ్డించగలిగేది ఒక ఆడవాళ్ళు ఒక్కళ్ళే అంట నేను. అమ్మ లేని ఇల్లు, ఆడవాళ్ళు లేని ఇల్లు చాలా లోటు కనిపిస్తూ ఉంటుందండి ఎవరికైనా కానీ. ఇంకోటి పట్టు చీరల మ్యాటర్ వచ్చింది కదా, మీకు ఒక చిన్న చెప్తా చూడండి. అంటే దీంట్లో ఎవరిని కించపరిచేది, ఎవరిని అవమానించేది లేకపోతే అది కాదు. ఒక విషయము మనం ఏదన్నా చెప్పాము అంటే ఎదుటి వాళ్ళు ఇలా జరిగింది అంటే మనము అది ఆ తప్పు మనం చేయకుండా ఉండే విధంగా ఉంటాయి. ఇంకా కొన్ని కొన్ని కుటుంబాలు ఉన్నాయి, అది అనాథగా కొన్ని కుటుంబాలు అయితే వాళ్ళే ఒంటరిగా వెళ్ళిపోయి షాపింగ్ చేసుకోవడం అలాంటివి ఉంటాయి. నా పెళ్ళప్పుడు అమ్మ నాన్నగారు ప్రతి ఒక్కటి అందరి మీద ఆధారపడేవాళ్ళు. ఆధారపడటం అంటే కుటుంబం అంటే అప్పుడు జాయింట్ ఫ్యామిలీలు కాబట్టి ఏ కుటుంబంలో ఎవరు ఏది చెప్పినా వినే రకం అన్నమాట వీళ్ళు. వీళ్ళే పెద్ద దిక్కైనా కుటుంబంలో ఇలా చేద్దాము అంటే వినే రకం అన్నమాట వీళ్ళు. ఏదైనా సరే వాళ్ళు అంటే పిల్లల విషయంలో. నా పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మా నాన్నగారు మా అమ్మగారు వెతకకుండానే వాళ్ళంతా వాళ్ళే వచ్చి మా అత్తగారు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. అయితే నా పెళ్ళికి నా పట్టుచీర ఖరీదు ఎంతో మీరు ఒకళ్ళు అంటే వీడియో చూస్తుందో ఇంకేం చేస్తారు, 1500 రూపాయలు. ఆ రోజు గ్రామ్ బంగారమే 300. అందుకని పట్టుచీర ఖరీదు 1500. అసలు ఎంత పెట్టి కొనుక్కుంటారో కూడా తెలియని లక్షణాలు ఉన్న మనుషులు అనమాట అప్పుడు. ఇలాంటి సోషల్ మీడియాలు కానీ ఇలా ఉండటం కానీ అవి లేవు. ఆ రోజుల్లో పెళ్లి కూతురికి 3 చీరలు కొనాలి ఖచ్చితంగా. ఆడపెళ్లి వాళ్ళు అంటే 3 చీరలే పెట్టాలి, అది కండిషన్ అన్నట్టుగా కొనేవాళ్ళు అనమాట. ఇంకా తక్కినీళ్ళలో కొని ఉంటారండి, నాకు తెలియదు. కానీ మా ఇంట్లో జరిగింది చెప్తున్నాను. ఫాదర్ డబ్బు ఉన్నాయని, మా నాయనమ్మ గారు డబ్బు ఉంది, అందరికీ డబ్బు ఉన్న వాళ్ళే. కానీ ఆడపిల్ల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో పెళ్లి చేసేటప్పుడు మాత్రం మగపిల్ల వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా కండిషన్స్, ఖచ్చితత్వం ఉండేది. 3 పట్టు చీరలు అంటే 3 పట్టు చీరలే కొనేవాళ్ళు అనమాట. 1500, 1500, 1500. ఇంకొక పట్టు చీర మాత్రం ఒక 2500 ఏమో. నేను మా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడంతా డిఫరెంట్గా ఉంది. ఇదేంట్రా బాబు, మనం తీసుకొచ్చిన చీరలు చూస్తుంటే వాళ్ళ ఇంట్లో పనమ్మాయిలే రిచ్గా అనిపిస్తున్నారు, ఇదేంటి వీళ్ళు ఇలా కొన్నారు ఇలా అంటే, అప్పుడు మా అత్తగారు చెప్పారు, చూడు గిరిజ, బట్టలతో రాదు ఎప్పుడైనా సరే రిచ్నెస్ అనేది. మీ నాన్నగారు వ్యవసాయదారుల కుటుంబం, పైగా ఆయన ఇంటికి పెద్ద ఆయన కాబట్టి అందరి మీద ఆధారపడతారు. అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే ఖరీదైన బట్టలు కొంటే వెనకాల ఇంకో ఆడపిల్ల ఉంది కదా, ఇబ్బంది పడుతుంది అని చెప్పి అలా కొనుంటారు వాళ్ళు, నువ్వేమి ఇదావు మాకు అని చెప్పారు మా అత్తగారు. చూసారా? ఇంకో అత్తగారు అయితే ఏంటి అసలు ఈ బట్టలు పెట్టడం ఏంటి, మా హోదా ఏంటి, మా ఇదేంటి, మా ఆఫీసర్ గిరి ఏంటి అని చెప్పి పోట్లాడేవాళ్ళు. అప్పటి నుంచి మా అత్తగారు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మా చెల్లెలి పెళ్ళి కూడా నేనే మా అత్తగారే కలిసి చేసాం. మా తమ్ముళ్ళు ఇద్దరు పెళ్ళి కూడా మా అత్తగారు నేనే కలిసి చేసాం. ఇంకో మనిషిని దాంట్లోకి ఇన్వాల్వ్ చేయలేదండి. ఇంకోటి చెప్పమంటారా, ఎందుకంత పెద్దగా అవుతున్నానంటే, మనం చంద్రముఖి సినిమా చూసాం కదా, ఆవిడ డ్యాన్స్ వేసేసిన తర్వాత జ్యోతిక కంటి నిండా కాటిగా జుట్టు ఇలా అయిపోయి ఆవిడకి ఇట్లా పాపిడి బిళ్ళ, ఇలా పాపిడి బిళ్ళ, ఇలా పాపిడి బిళ్ళ పెట్టి ఏవో డ్యాన్సుల్లో పెద్దగా కనిపించే చూసారా? ఇదిరికి రోజుల్లో బ్యూటీ పార్లర్ వాళ్ళు అలాంటి వాళ్ళు లేరు. ఇంట్లో ఉన్న బంధువులే ఎవరొకళ్ళు. అప్పుడు ఏంటంటే ఒక పౌడర్ రాసి ఒక స్టిక్కర్ కళ్యాణం పొట్టు పెట్టి బుగ్గం చొక్క పెట్టేస్తే పెళ్లి కూతురు అయిపోయింది. ఇంకంతే. ఇట్లాంటి ఫౌండేషన్ కానీ ఇలా రాసుకోవడాలు కానీ ఇప్పటికి కూడా క్రీములు అలవాట్లు కానీ ఏవీ లేవు. అప్పుడు కూడా అంతే. పెళ్లి కూతురునంటే పౌడర్ రాసి తీసుకొచ్చి బుగ్గం చుక్క పెట్టి తీసుకురావడమే. అయితే ఒక ఆవిడ వచ్చిందనమాట, బంధువు. ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో కొబ్బరి నూనె డబ్బా తీసుకొచ్చింది. పెళ్లి కూతురికి ఎవరైనా కొబ్బరి నూనె రాస్తారా? చక్కగా పెద్ద జుట్టు శుభ్రంగానండి మాడు మీద పెట్టేసి మొత్తం అంతా నూనె రాసేసింది. ఏది నన్ను రెడీ చేసి తీసుకురమ్మంటే ఆయనకి. దాని తర్వాత రాళ్ళవి, నేను పాపిడి బిళ్ళ అమ్మ ఎప్పుడో నేను 7th క్లాస్లోని కొనిపెట్టింది. చచ్చా అదొక్కటి అయితే ఏం బాగుంటుంది అని
ఎక్కడి నుంచో రాళ్ళవి పెద్ద పెద్ద సేమ్ చంద్రముఖి సినిమాలో ఆవిడ ఎలా ఉందో అలా పోల్చుకోండి అంతే. ఇంకా నేను ఇన్ని చెప్పను. అలా కాటికి కూడా బయటికి వచ్చే విధంగా ఆ దెబ్బతో ఈ రోజు వరకు నేను ఎప్పుడు కాటికి పెట్టుకోలేదు తెలుసా. పెళ్ళికి పెట్టుకున్న కాటికి తప్ప నేను దాని తర్వాత ఎప్పుడు కాటికి పెట్టుకోను. అంత విరక్తి అనమాట. ఏ ఫోటోలో చూడండి మీకు చంద్రముఖి తప్ప మీకు ఇంకో ఫోటో ఇంకోళ్ళు కనపడరు. ఆ కాటిక పెట్టి ఆవిడ చక్కగా ఆ పాపడి బిళ్ళలు పెట్టి ఇటేపు ఒకటి సూర్యుళ్ళు చంద్రుళ్ళు పెట్టి ఆ పాడిని తీసుకొస్తే మాడపడిచి అడిలిపోయింది. ఏంటమ్మా ఇట్లాంటి అమ్మాయిని చేసుకున్నారు ఏంటమ్మా, ఇలా ఉంది ఏంటమ్మా పెళ్లి కూతురు అని చెప్పి అడిలిపోయింది. లేదే చక్కగా ఉంటుంది పిల్ల అంటే, మరి ఏంటమ్మా ఇలా ఉంది, మాడపడుచు నన్ను చుట్టం పెళ్లిపేటల మీదే. అంతేగాని మా అత్తగారు ఎవరిని ఓవర్ యాక్షన్ చేసి నేను ఆడపడుచుని నేను ముందెళ్ళి చూడాలి, ఆడపిల్లని నేను ఫైనల్ చేయాలి, ఇట్లాంటివి మా ఇళ్లలో ఉండవు. ఇదేంటమ్మా ఇట్లాంటి అమ్మాయిని తీసుకొచ్చావు అని అడిగింది. లేదే పిల్ల చక్కగా ఉంటుంది, మరి వాళ్ళు ఎందుకు అలా రెడీ చేశారో అంతా వాళ్ళు పెత్తనాలు కదా అని చెప్పాను. అమ్మా నాన్నగారు అయితే పెళ్లిపేటలు మీరు చూసినాను, ఇదేంటమ్మా ఇలా ఉన్నావు దెయ్యం పట్టింది అలాగా అన్నారు నాన్నగారు చెవులో. లేదు నాన్నగారు వాళ్ళు ఇలా రెడీ చేశారంటే మెల్లిగా తుడిచేసుకోమ్మా కాటికంతా అని చెప్తున్నారు. కనీసం 2 రోజులు ఆ కళ్ళకు కట్టిన కాటికి పోలేదండి. అలా ఉంటాయి లక్షణాలు, మనుషులు, ప్రవర్తనలు. మరి ఇదే పెట్టిన వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి మాత్రం చాలా గ్రాండ్గా, నీట్గా, స్టైలిష్గా సూపర్గా పెట్టారు. సరే ఆ పెళ్ళి నిలబడలేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ నా పెళ్ళికి వచ్చేసరికి ఎలాంటి మైనస్లు ఉంటే పెళ్లి వాళ్ళు మన ఇబ్బంది పెడతారా, ఎలాంటి మైనస్లు ఉంటే పెళ్లి వాళ్ళు ఇబ్బంది పెడతారా అనే కాన్సెప్ట్తోనే ఈ పెళ్ళంతా జరుపుకొచ్చారనమాట. మా అత్తగారు అసలు లెక్కే చేయాల. మీరు చింతకాయ పచ్చడి వేసి పెట్టినా తినేసి మీ అమ్మాయిని తీసుకువెళ్తాను తప్ప మాకేం పెద్ద ఇది లేదండి అని ఆవిడ ఎక్కడికక్కడ అంతా ఇచ్చేసుకుంటూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చీరల సెలక్షన్లో ఇంకోళ్ళు పెత్తనం లేకుండా నేనే సింగిల్ హ్యాండ్తో ఏం కావాలో షాపు వాళ్ళకి ఫోన్లు చేస్తాను, వాళ్ళు ఫోటోలు పెడతారు, ఫైనల్ చేస్తాను. అర్థమైందా? ఎందుకు అంటే ఒక్కసారి అయితే మోసపోతాం. మన జీవితాన్ని, మన పెళ్ళి అనే ఒక సంఘటనని ఒకళ్ళ చేతుల్లో పెట్టి దాన్ని చంద్రముఖి సినిమాలో సేమ్ జ్యోతిక డ్యాన్స్ చేసి 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 పారాయ్ అంటూ ఎలా ఇట్లా కళ్ళు ఎలా తిప్పుతుందో సేమ్ అదే కళ్ళకు కాటిక, అవే పాపడి బిళ్ళలు, ఆ డ్రెస్ ఒకటే తేడా అంతే, సేమ్ టు సేమ్ అది పరిస్థితి. కాసేపు సరదాగా అండి, ఇవన్నీ లైఫ్లో చాలా చెప్పుకోవడానికి మధురంగా అనిపిస్తుంటాయి, మనం సీరియస్గా తీసుకోం కాబట్టి. అప్పటి నుంచి చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కానీ, తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు కానీ, తమ్ముళ్ళ ఇంట్లో ఫంక్షన్లు కానీ, ఎవరి ఇంట్లో ఫంక్షన్లు అయినా మూడో మనిషి ఇన్వాల్వ్మెంట్ కానీ ఏది ఉండకుండా చక్కగా ఉంటాం. మా మేనకోడలు పెళ్ళయింది గుంటూరులో మన ఇంట్లోని. ఏమి పిల్లకి ఏది కావాలో, తను ఎలా రెడీ అవుతుందో, తను ఎంత చక్కగా అవ్వాలో మనము తనకి సదుపాయాలు ఏర్పాటు చేయాలి. వెర్రిగా వెళ్ళిపోయి దాన్ని ఎట్లా చండాలం చేసి ఎలా జనాల్లో పలచన చేయాలో అని చూపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ప్రతి షాపింగు మనమే దగ్గరుండి చూసుకున్నాం. ఆ షాపింగ్లో తనకి నచ్చని వస్తువులు, తనకి ఇష్టం లేనివి, తనకి ఏదైతే అత్తగారింటికి వెళ్తే ఇబ్బంది పడే విధంగా ఉంటాయో అలాంటి పనులు చేస్తే బాగుంటాయా? బాగుండవు కదా. అందుకని కొన్ని మనుషులు తగులుతూ ఉంటారు, అందుకని మనం వదిలేస్తూ ఉండాలి. నిన్న మేడం కనుక అన్ని పట్టు చీరలు మీరు ఎలా కట్టుకుంటారు గిరిజ గారు, ఎవరెవరో తలాకొలరు అన్నారు. అందుకని అప్పటి నుంచి ఇప్పటిదాకా అలా అని వేస్టేజ్ కానీ, మనకి స్థాయికి మించి కానీ, లేకపోతే మనం చీరలు ఎవరో కట్టుకుంటే గొప్పగా జనాలు మనం మెచ్చుకోవాలని కానీ అస్సలు చేయండి. మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే. మన కట్టుకునే చీర మన ఒంటికి, మన హుందాతనానికి బాగుండాలి తప్ప దాని ఖరీదు ఎదుటివాడికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. చాలామంది చీరలు కట్టుకుని చెప్తుంటారు, నాది ఇప్పుడు పెళ్లి కూతురికి 2 లక్షలు లేదే శారీస్ కొంటలేదు ఎవరు, ₹1,00,000 నా చీర అని చెప్తుంటారు ప్రతి ఒక్కళ్ళు. దానివల్ల మనకు ఒరిగేదేంటి, మనకు వచ్చేదేంటి? నాకైతే తెలియదు. అది సింపుల్గా రెడీ అవ్వటం, సింపుల్గా ఉండటం, సింపుల్గా మనకి నచ్చిన విధంగా బతకటం చాలా మంచి విషయాలండి. ఎక్కడున్నా మనం బతికేయగలం. ఏమంటారు, డబ్బు పొదుపు చేసిన తర్వాత మిగిలింది వాడుకోమంటున్నారు. వాడుకున్న తర్వాత పొదుపు చేయమని చెప్పలేదు ఎదురు రోజుల్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాడేసుకుని ఏదో మిగిలితే ఏదో దాచాలని చెప్పే ప్రయత్నాలు తప్ప దాచే ప్రయత్నాలు ఎక్కడా చేయట్లా మనం.
ఏమంటారు చెప్పండి మీరు? మీరందరూ హార్ట్‌ఫుల్‌గా చేతులు గుండెల మీద చేసుకుని నిజంగా మనం పొదుపు చేస్తున్నామా? నిజంగా మనం దాయగలుగుతున్నామా? చెప్పండి. అతిగా ఖర్చు పెడుతున్నాం అనిపిస్తుంది అప్పుడప్పుడు. అతిగా బట్టలకు పెడుతున్నాం అనిపిస్తుంది. ఎక్కువ పెట్టాల్సినప్పుడు ఈ తక్కిన పండగలొచ్చినప్పుడు ఆ రేటుకి ఈ శారీస్ అన్నీ కరెక్ట్ రేట్లు. ఇప్పుడు ఒక చీరలు ఆ నెలలో మనకి ఫంక్షన్స్ వస్తాయి. 20,000 రూపాయలు మీ హోదాని బట్టి కొనుక్కోవాలి. అలాంటప్పుడు మీరు ఈ చిన్న చిన్న పండగలొచ్చినప్పుడల్లా అదే రేంజ్‌లో బట్టలు కొనుక్కోవాలని ఓన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకే చెప్తున్నాను. పెద్దవాళ్ళ గురించి కాదు. అలాంటప్పుడు మీరు ఇవి 600, 700, 1000, 1500కి తీసుకొచ్చేసారనుకోండి, సింపుల్‌గా ఉంటుంది. చీర కంటే వర్క్ బ్లౌజులకి ఎక్కువ రేటు, ఆ బ్లౌజ్ కంటే ఇంకో బ్లౌజ్‌కి ఇంకో రేటు ఇలా పెట్టుకుంటున్నారు. అందుకని నా బ్లౌజ్ కుట్టిన వాళ్ళకి కూడా చెప్పాను, మేడం ప్లీజ్ మేడం మీరు మాత్రం డబ్బులు వేయమాకండి మేడం అన్నారు. డబ్బులు వేయకపోవడం కాదు, నాకు అట్లాంటివన్నీ నచ్చవు అని చెప్పాను నేను. అది ఈ ఎల్లో శారీ కట్టుకోమన్నందుకు ఏ చీర కలర్ చెప్పినా రెడీగా కట్టుకోవడానికి దానికి కారణం ఏంటి అంటే, నేను శారీస్ అలా ప్లాన్ చేసుకుంటాను. ఒక నెలంతా ఫంక్షన్లు ఉన్నాయి అన్నప్పుడు బాగా రేంజ్ పెట్టేసి ఒక 10-15 పట్టు చీరలు కొనుక్కున్నాను అనుకోండి ఒక సంవత్సరంలో, తగ్గినవన్నీ తగ్గించుకుంటూ వచ్చేస్తుంటాను. అది పరిస్థితి. ఏ ఖర్చులు లేకుండా ఏ మనిషికి ఉండవు, కానీ ఖర్చుని పొదుపు చేసుకుంటూ కొన్ని ఖర్చులు మనకి అనుకోకుండా మన చేతికి వస్తాయి కాబట్టి ఇబ్బంది పడకుండా, ఫ్యామిలీ ఇబ్బంది పడకుండా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు? పండగ పూట మిమ్మల్ని అందరినీ విసిగించానా? చంద్రముఖి స్టోరీ చెప్పి మీకు నచ్చితే కామెంట్లోకి వచ్చేయండి. మీ పెళ్ళిళ్ళల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్లోకి రండి. ఎవరైనా సరే పిల్లల పెళ్ళిళ్ళలో మూడో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండకూడదు. మీరు ఏం కొనుక్కుంటున్నారో మీ వరకే ఉంచుకోండి. జనానికి చూపించాల్సిన అవసరం లేదు. బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చే టయానికి స్నేహితులంటే మళ్ళీ స్నేహితులు చూపించుకోవచ్చు అని చెప్పనుకోండి, బంధువులు నొచ్చుకుంటారు కదా పాపం. ఎవరైనా సరే చక్కగా పెళ్లి కూతురు అనేసరికి మొత్తం అంతా ప్యాకప్ అయిపోయి దాచేసి పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు వచ్చేదాకా ఎవరికి ఆ బట్టలు చూపించాల్సిన అవసరం లేదంట నేనైతే. ఇప్పుడైతే బ్యూటీ పార్లర్లు ఉన్నాయి మనతో పాటే. ఆఖరికి మొన్న మా ఆడపడుచు షష్టిపూర్తికి మాకు కూడా బ్యూటీ పార్లర్లో ఆవిడే చీరలు కట్టమంటారా మేడం? నాకేం చీరలు కట్టక్కర్లేదమ్మా, మాకు కట్టుకోవడం వచ్చని చెప్పాను. అంటే వచ్చిన గెస్ట్లకు కూడా పార్లర్ వాళ్ళు ఉన్నారు, కానీ నా పెళ్ళికి మాత్రం నన్ను చంద్రముఖిని చేయటానికే జనమంతా ఎదురు చూశారు అనేది తలుచుకుంటే అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కదండి. ఎవరైనా ఎవడికుండే అందం వాడికి ఉంటుంది. దాన్ని మార్చాలనుకుంటే మాత్రం అది మారిపోదు కదా. మేకప్ తీసేసిన తర్వాత మనం ఏంటనేది జనాలకు తెలుస్తుంది కదా. మేకప్తో వచ్చే మనం ఎలా చిత్రీకరించాలనుకున్నా, అందంగా తయారవ్వాలనుకున్నా, వికారంగా తయారవ్వాలనుకున్నా, ఆ మేకప్ తీసేసిన తర్వాత మనం ఏంటనేది జనాలకు తెలుస్తుంది కదా. అది ఈ శారీ డిస్కషన్ వచ్చినప్పుడు ఇది గుర్తొచ్చింది. అది పరిస్థితి అండి. ఓకే, అందరికీ హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. జాతకాలు జ్యోతిష్యాలు పొద్దునుంచి తెగ చెప్తున్నారు. మనం కష్టపడి పని చేసుకుంటే ఈ జ్యోతిష్యాలు జాతకాలు మన ఎప్పుడూ ఏమీ చేయలేవండి. కూర్చుని ఇంట్లో ధనుసు రాశి బాగుందా, తులారాశి బాగుందా, మేషరాశి బాగుందా, ఇంకో రాశి బాగుందా, కర్కాటక రాశి బాగుందా అని అనుకుంటుంటే అవి సమస్య ప్రాబ్లం సాల్వ్ అవ్వదు కదా. మనం ముందుకెళ్ళిపోయి మన పనులు మనం చేసుకుంటుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి, అన్ని రాసులు సూపర్ ఉంటాయి. అర్థమైందా? అందుకని రాసుల గురించి ఎప్పుడు బాధపడద్దు, జాతకాల గురించి అసలు బాధపడకని. ఏదైనా కానీ మనశ్శాంతిగా మనం ప్రవర్తించే ప్రవర్తన బట్టి మన జాతకాలు బాగుంటాయని నేనైతే అంటాను. మీరేమంటారు?